ఇష్టం ప్రభాస్ గారు 6'2". నా ఫస్ట్ ఈమెయిల్ ఏంటో తెలుసా? ఏంటి? ఫస్ట్ నా ఈమెయిల్ ఐడి pragu@gmail.com. ఇంకా ఉంది అది. ప్రగతి. ప్రభాస్@gmail.com. మరి వై నాట్ డిబాస్? డిబాస్ ఉన్నారు, కాకపోతే ప్రభాస్ ఏమంటారు లవ్. సో కానీ రెండు బల వచ్చి క్రష్ లవ్ డిఫరెంట్. క్రష్ ఎవరు? క్రష్ దర్శన్ గారు. లవ్ ప్రభాస్. ఓకే. ఇప్పుడు ఉంటుంది కదా బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ అలా. బాయ్ ఫ్రెండ్ దర్శన్, హస్బెండ్ ప్రభాస్ అలా రెండు ఒకటే. దర్శన్ గారు అంటే చాలా ఇష్టం, బట్ రీసెంట్ ఒక కాంట్రవర్సీలో ఆయన ఉన్నారు, దాని గురించి ఏమైనా? లేదు, యాక్చువల్లీ ఏమంటే ఆయన చేసింది కరెక్టే అనుకుంటా నేను. అసలు అలాంటి మెసేజ్ ఎవరికైనా పెడితే ఎవరైనా ట్రిగర్ అవుతారు. నాకు కూడా అలాంటి మెసేజ్ వచ్చింది. వెన్ ఐ వాజ్ ఇన్ 17 years old, నేను సోషల్ మీడియా వాడుతున్నప్పుడు నాకు కూడా సేమ్ అలాగే మెసేజెస్ వచ్చాయి. కొన్ని స్ట్రాంగ్ అమ్మాయిలు ఉంటారు, వాళ్ళైతే ఓకే పర్లేదులే ఇగ్నోర్ చేస్తారు. లేదు, కొంతమందికి ఏమవుతుంది మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. సో ఈవెన్ మీడియా వాళ్ళు కూడా అంతే, ప్రభాస్ మీద దర్శన్ మీద ఎక్కువగా వారే చేశారు అలా చేశారు అది ఇది. ప్రూఫ్ లేవు, ఇంకా ప్రూఫ్ ఉందని చెప్తున్నారు కానీ ఇక్కడ ఇంకా జడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఏమి చేయలేదు. అలా ఎలా అవుతుంది? సో ఒకవేళ ఆయన చేసినా కూడా హీ డిడ్ ఇట్ రైట్. యా, వాట్ ఈస్ డిడ్ వాస్ రైట్. ఈవెన్ నాకే అలా మెసేజ్ వచ్చి నేనేమైనా మా నాన్నకి చెప్పుంటే, మా నాన్న దగ్గర అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటే ఈవెన్ హీ వుడ్ హావ్ డన్ ది సేమ్. ఎవరైనా ట్రిగ్గర్ అవుతారు అట్లాంటి మెసేజ్లకి. సో ఆయనది రాంగ్ ఏం కదా అంతా. అసలు లేదు. కరెక్ట్. అండ్ మీకు యాంకరింగ్ అంటే కూడా ఇష్టమని ఎందుకు ఎంత బ్లష్ అవుతున్నారు? యాంకరింగ్ అంటే ట్రై చేయాలని ఉంది ఒకసారి. ట్రై చేయొచ్చు ప్లీజ్, కెమెరాస్ ఉన్నాయి, షో జరుగుతుంది. లీడ్ ఇస్తే నేను ఇందాక నుంచి లీడ్ ఇస్తాను. సో ఈ రోజు మన షోలో ఉన్న యాంకర్ బుజ్జి అలియాస్ కృష్ణ అలియాస్ ప్రగతి. సో ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆవిడ. ఏం చెప్పాలి? లీడ్ నాకు అసలు రాదబ్బా. ఉంది కదా అంతే, దానికి కూడా ప్రొడ్యూసర్ అవుదామని ఉంది, డైరెక్టర్ అవుదామని ఉంది. సో యాంకరింగ్ ఏమైనా టిప్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఏమైనా తెలిసిన ఏమైనా ఉన్నాయా? ఎవరైనా చెప్పారా? సో మీ ఫేవరెట్ యాంకర్ ఎవరైనా? సుమా గారు. మరి ఆవిడ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా? లేదు, నేర్చుకుంటా. షోకి వెళ్ళారు ఎప్పుడైనా? ఆ షో కూడా వెళ్ళలేదా? సో షీఈస్ వెరీ స్వీట్. వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, రీల్స్ చేస్తుంటా కదా. రీల్స్ ఇష్టమా? ఇష్టం కానీ చెయ్యను నేను ఎక్కువ. ఎందుకు? చూసేదానికి ఇష్టం, చేయడానికి స్వైప్ చేస్తూ 24 hours దాని మీద. సిద్ధు తెగ చేస్తుంటారు రీల్స్, చూస్తుంటారు. చేస్తూ ఉంటాడు, ఎక్కువ చేస్తాడు. అడగలేదు ఎప్పుడు? అడుగుతాడు. ఎలా అంటే వాడికి మంచిగా డైలాగ్స్ ఉండాలి, వాడిని పొగడాలి. ఎలాంటిదంటే ఇది చేయవా, నాకు ఇది చేయవా అంటాడు. అంతే తప్ప మీతో మీ ప్రయారిటీ ఎక్కువ ఉన్నాయి ఏం చేయించాడు. వాడిని పొగడాలి, సాంగ్స్ పాడాలి వాడి కోసం. అలాంటిది చేద్దాం అంటే. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? కళ్ళు బాగుంటాయనా? స్మైల్ బాగుంటుందా? లేదు, ఎక్కువ కళ్ళు బాగుంటాయి. సో ఆర్టిస్ట్కి కళ్ళు చాలా ఇంపార్టెంట్. ప్రగతి మంచి ఫుడీ, బాగా తింటది. మరి వండుద్దా? బాగా వండుతా. చికెన్ బాగా వండుతా. ఓ, అది కూడా ఇష్టం కదా. నాకేమి ఇష్టమో అది బాగా యూట్యూబ్ లో చూసుకుని బాగా. ఏమేమి వచ్చు వంటలు అపార్ట్ ఫ్రమ్ చికెన్? నార్మల్ వెజ్ ఐటమ్స్ వచ్చు. వెజ్ కూడా వండుతా? మమ్మీకి ఎప్పుడైనా వండి పెడతా? ఆవిడకి ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో చూసుకుంటా? అప్పుడప్పుడు నాకు మూడ్ వస్తే చేస్తా, లేదంటే స్విగ్గీ జొమాటో కదా నచ్చిందల్లా. సో ఫుడ్ ఇలాగే చికెన్ బాగా వండుతావు. చికెన్ లో వెరైటీ రెసిపీస్ వచ్చా? బిర్యానీ వచ్చు, ఫ్రైడ్ బిర్యానీ వచ్చు, ఫ్రై పీస్ బిర్యానీ వచ్చు, దమ్ బిర్యానీ వచ్చు, నార్మల్ అది వచ్చు. కుండ బిర్యానీ అవన్నీ రాదు, అవన్నీ నేర్చుకోవాలి. కుండలోనే వండుతావు కదా నువ్వు? అది కుండ బిర్యానీ అంతేనా? మాము నేను చెప్పడం నమ్మడు. అజ్జా, నేను అదే అనుకున్నా. చికెన్ 65 వచ్చు, చికెన్ కబాబ్ వచ్చు, చికెన్ ఫ్రై వచ్చు, గార్లిక్ చికెన్ వచ్చు, పుదీనా చికెన్ వచ్చు, పాలక్ చికెన్ వచ్చు. లెమన్ చికెన్ ట్రై చేయలేదు కానీ ట్రై చేస్తా. అయ్యాక నేను చెప్తా. మీ ఇద్దరు ఉంటే చికెన్ ప్రభాస్ తప్ప. సో వెరీ నైస్.